నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాల అభిషేకం విశేష నంది సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. లింగోద్భవ కాల అభిషేకానికి రేబాల వంశీయులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూర్వకాలంలో అగస్త్య మహాముని మూలస్థానేశ్వరాలయాన్ని సందర్శించి క్షేత్ర విశేషాల్ని పెంచుతూ సహస్ర లింగేశ్వరిని ప్రతిష్ఠ నిర్వహించారు. లింగోద్భవాన్ని పురస్కరించుకొని ఉభయకర్త ఆధ్వర్యంలో 2 అంతరాలయాలలోనూ విశేష అభిషేకాలను నిర్వహించారు. గురుకృప కళాక్షేత్రం వారి శివ వైభవం విశేషంగా ఆకట్టుకున్నాయి. గురుకృప కళాక్షేత్రం కళాకారులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. చారిత్రక పురాతన శైవక్షేత్రం. పూర్వం అగస్త్య మహాముని సహస్రలింగాన్ని స్థాపించి లింగోద్భవ కాల అభిషేకాన్ని నిర్వహించిన ఈ చారిత్రక పుణ్యక్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి శివోహం అంటూ భక్తులు శివనామ స్మరణతో మారుమోగింది. ఈ విశేష వైభవాన్ని మరింత పెంచేందుకు నెల్లూరులోని గురుకృప కళాక్షేత్రం విద్యార్థులు ఈరోజు శివ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మనకు శివ మహత్యాలను శివ లీలను ప్రదర్శించిన చిన్నారులు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఈరోజు మహాశివరాత్రి రోజు భక్తులందరినీ ఆ మహాశివుని స్మరణలో రంజింపజేస్తూ ఈరోజు ఒక ప్రదర్శన ఇచ్చారు. ఎలా ఉంది మీకు ఈ అనుభూతి? ఎలా లోనయ్యారు? నా పేరు చరిత. నేను గురుకృప కళాక్షేత్రంలో స్టూడెంట్ని. ఇలాంటి ఒక స్టేజ్ మీద మాకు పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మహిళా దినోత్సవం, నారీ శక్తి విజయభేరి మోగించిన ఈరోజు ఈ మహాశివునిగా ఒక నారియే ఆ పాత్రను పోషించారు. చెప్పండి, ఈరోజు మహాశివుని రుద్రరూపుని పాత్రను మీరు తీసుకున్నారు. ఎలా ఉంది ఈరోజు శివరాత్రి రోజు? ఈరోజు మహిళా దినోత్సవం, మహిళా సాధికారత ఈరోజు ప్రపంచానికి పరిచయం అయిన రోజు. చెప్పండి, ఎలా అనుభూతికి లోనవుతున్నారు? అర్ధనారీశ్వరం అనగా అంటే శివుడు పార్వతి ఏకమైనది. అలాంటి మహాశివుడే ఆడవాళ్ళకి అంతగా గౌరవించినప్పుడు మనం ఇంకా ఎక్కువగా గౌరవించాలని కోరుకుంటున్నాము. నేను ఈ శివ నాటకం చేయడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురుకృప కళాక్షేత్రం పిల్లలందరూ ఆ పరమశివుడి అనుగ్రహంతో ఇక్కడ నృత్య ప్రదర్శన చేశారు. చాలా అద్భుతంగా చేశారు. నిజంగా ఆ పరమశివుడే వచ్చాడా అనేంత అద్భుతంగా చేశారు. నిజంగా ఇక్కడ గుడి చాలా కోలాహలంగా ఉంది. ఇలాంటి చోట నృత్య ప్రదర్శన చేయడం మాకు చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుంచి కూడా అటు మహిళా దినోత్సవం, ఇటు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసాలు ఉండేవాళ్ళు సంతోషంగా ఇక్కడ గుడికి వచ్చి లింగోద్భవ కాలం కోసం చాలామంది ఎదురు చూస్తున్నాము. అందరూ అభిషేకాల కోసమే ఇక్కడ ఉన్నాము. ఆ లింగోద్భవ అభిషేకం కూడా కళ్ళారా చూసి ఆనందించాలని మా కోరిక. అందుకే పిల్లలందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లహరి. నేను గురుకృప కళాక్షేత్రంలో శిష్యురాలిగా ఉన్నాను. ఇలా మాకు ఈ మహాశివరాత్రి ఇలా వేరే ప్రోగ్రామ్స్ ఇవ్వడం, మేము ఇలా గుడిలో ప్రోగ్రామ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నృత్యం చేయడానికి చాలా ఆనందంగా ఉంది. శివుడి పాత్రగా చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. గురుకృప కళాక్షేత్రం విద్యార్థులు ఈ మహాశివరాత్రి వైభవాన్ని పెంచుతూ సనాతన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ పరమశివుని ఆ పార్వతీమాత లీలలను కూడా భక్తులకు కన్నులు కట్టినట్టు కూడా ఇక్కడ వారికి చూపడం జరిగింది. ఇక్కడంతా కూడా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలిరావడం జరిగింది. జగత్తే ఇక్కడ ఉద్భవించిన రోజు, లింగం ఉద్భవించిన రోజు, లింగోద్భవ కాల అభిషేకం అర్ధరాత్రి తర్వాత నిర్వహించే ఈ విశేషం ఇక్కడి మూలస్థానేశ్వర ఆలయంలో పూర్వం మునులు కాశీ రామేశ్వరం యాత్ర చేసే సందర్భంగా వారంతా కూడా ఈ మూలస్థానేశ్వర ఆలయంలో ఇక్కడ కొన్ని శివలింగాలను ప్రతిష్ఠించడం, మహాపరమశివుడు స్వయంభూగా తన తేజాన్ని ఆ లింగాల్లో ఇక్కడ నిక్షిప్తం చేయడం, ప్రధాన ఆలయంలో మూలస్థానేశ్వరుడిగా పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. భువనేశ్వరి సమేత పరమేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతూ ఉంది. అభిషేకంలో ఉభయకర్తలంతా కూడా తన్మయత్వంతో ఈ పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశంగా ఇక్కడ లింగోద్భవాల అభిషేకంలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూర్వం మునులు చూపిన మార్గంలో అర్చకులు శాస్త్రోక్తంగా లింగోద్భవ కాల అభిషేకాన్ని నిర్వహించి
జగత్తునిచ్చిన పరమేశ్వరునికి భక్తిని సమర్పించే కార్యక్రమం ఇక్కడ లోపల కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులు మూలాలయంలో పరమేశ్వరుని దర్శించి లింగోద్భవ కాల అభిషేకాన్ని ఇక్కడ ఆస్వాదించడం, తరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర జడ్జిలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా సేవలో నిమగ్నమై ఇక్కడ తలరావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు శాస్త్రీయ విధానాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ మనం అందరి మనసుల్లో శివోహం 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 అంటూ శివనామ స్మరణతో మారుమోగుతూ మహాశివరాత్రి అంత వైభవ ప్రాధాన్యతను సంతరించుకుంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, 4 సైట్ టీవీ, నెల్లూరు.